Honorable Minister. అధ్యక్ష, గౌరవ సభ్యులు యాదవ్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు, అంజిరెడ్డి గారు, రాజు గారు ఈ సాదా బైనామాలతో పాటు సర్వేకి సంబంధించింది ప్రధానమైన అంశాలు కొన్ని అనుబంధ ప్రశ్నల కింద అడగటం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో పైలట్గా రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలు ఇప్పటికే సర్వే చేసి ఏవైతే 413 గ్రామాలు రాష్ట్రంలో సర్వే చేయని గ్రామాలు కొన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 413 గ్రామాలకు సంబంధించిన దాంట్లో 4 రెవెన్యూ గ్రామాలను సర్వే చేసి ఇప్పటికే ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో వారికి భూభారతిలో పెట్టిన విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూధార్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 5 గ్రామాల్లో ఆల్రెడీ భూధార్కి సంబంధించిన కార్డులు కూడా ఇష్యూ చేయటం జరిగింది అధ్యక్ష. మిగిలిన 408 గ్రామాలు కూడా ఆల్రెడీ ఎండ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా సర్వే పూర్తవుతుంది అధ్యక్ష. సెకండ్ ఫేజ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన 33 జిల్లాల్లో హైదరాబాద్ వదిలేసి మిగిలిన 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక 70 గ్రామాలను ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలని సర్వే చేసి ఏదైతే భూభారతిలో చెప్పామో భూభారతి చెప్పిన దాని ప్రకారం భూధార్ ఇస్తామని ఆ భూధారిని ఈ 70 గ్రామాలతో పాటు ఫేస్ మేనర్లో ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 కాన్సెప్ట్లో రాబోయే రోజుల్లో ప్రతి అంగుళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉంటారో భూములున్న ఆసాములను నాకు సర్వే చేసి నాకు భూధారి ఇవ్వమని ముందుకు వస్తారో అవన్నీ కూడా సర్వే చేసి ఫస్ట్ ఫేజ్లోనే సెకండ్ ఫేజ్లో వాటన్నిటికి కూడా భూధారి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాము అధ్యక్ష. ప్రత్యేకంగా రాజుగారి డిండిగల్కి సంబంధించిన 166 సర్వే నెంబర్కి సంబంధించిన అంశాన్ని అడిగారు. తప్పకుండా ఒకసారి నేను కలెక్టర్ గారిని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా దాంట్లో పరిశీలించి నిజంగా వారు చెప్పేది కరెక్ట్ ఉంటే తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్లు ఈ సభలో ఉన్న సభ్యులకి ఏదైతే ఈ సభని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ప్రేక్షకులకి రైతన్నలకు కూడా ఈ నక్షాదారులు అన్నది యథార్థం. గౌరవ సభ్యులు సత్యం గారు ఏదైతే రేట్ చేశారో ఈ నక్షాదారులు ఇటుపక్క ఏ రైతులైతే ఉంటారో దాన్ని క్రమేపీ దగ్గరికి తీసుకొచ్చి చివరికి తూచన్నట్లు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఈ సర్వే చేసే సందర్భంగా ఈ నక్షత్రాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి అది పరిష్కరించడం జరుగుతుంది అధ్యక్ష. రాబోయే రోజుల్లో వారు ఏదైతే ఎంఆర్ఓ గారికి ఒక కరెక్ట్ టైం అనేది ఒకటి ఫిక్స్ చేయాలనే అంశానికి వచ్చినప్పుడు అంశాల వారిగా అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి పక్కనుండే రైతులు వారు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి తప్పకుండా వీలైనంత తొందరలో వారి సమస్యల్ని ఎంఆర్ఓ గారు కూడా పరిష్కరించే విధంగా ఈ ఆఫీస్ నుంచి ఆదేశాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజనులేతలు ఉన్న ప్రాంతంలో ఈ సమస్య ఉన్నమాట వాస్తవం. ఈ సర్వే ఎప్పుడైతే మనం చేస్తున్నామో సర్వే ఆధారంగా డెఫినెట్గా ఆ గెట్లకు సంబంధించింది ఆ దారులకు సంబంధించిన అంశంలో దాన్ని ఆ పాస్బుక్లు ఇష్యూ చేయకుండా ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తమరన్నట్లు ఏదైతే ధరణి కానీ ధరణి తర్వాత ఉన్న అంశాల వల్ల కానీ భూమి లేకపోయినా పాస్బుక్లు ఉన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏదైతే మోడల్గా నాగార్జున సాగర్లో ఒక మండలం చేసినప్పుడు సుమారు 8,600 ఎకరాలు మేము సర్వే చేస్తే దాంట్లో 1,200-1,250 ఎకరాలు భూమి లేకుండా పాస్బుక్లుండి పాస్బుక్ల కారణంగా గత ప్రభుత్వంలో రైతు బంధు కానీ ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్నటి వరకు తీసుకున్నమాట వాస్తవం. అదే రకంగా ప్రభుత్వం ఏదైతే అక్విజిషన్ చేసిందో పేమెంట్ ఇచ్చి వివిధ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుందో ఆ భూములు పానీల్లో ఏదైతే ఆన్లైన్లో రికార్డులో కరెక్షన్ చేయని కారణంగా అటువంటి భూములకు కూడా రైతు బంధు రైతు భరోసా కూడా తీసుకుంటున్న వాటిని కొన్ని ఇప్పటికే గుర్తించి కరెక్షన్ చేశాం అధ్యక్ష. తప్పకుండా వీటన్నిటికీ ఒకటే మందు. సర్వే జరిగినప్పుడు సర్వే నెంబర్ బై సర్వే నెంబర్ ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే జరిగినప్పుడు కొంత పరిష్కారం అవుతుంది. రెండవది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని జీపీఓలను నిర్ణయించిందో ఏర్పాటు చేసిందో
దీనివల్ల కూడా ఆ రెవెన్యూ గ్రామంలో ఉండే సమస్యలు తప్పకుండా ఇమీడియట్లీగా ఎంఆర్ఓ గారికో ఆర్ఐ గారికో ఇంటిమేట్ చేయటం వలన ఇటువంటి సమస్యల పరిష్కారం అవుతుందని ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతుంది అధ్యక్ష.